నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయమై ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి. ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత భేటీ. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి నేడు పొంగనూరుకి విచ్చేసి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయమై ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. 10 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. ఇంకా 7 మెడికల్ కాలేజీలకు మొత్తం 8,000 చిల్లర కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు దాకా 3,000 పైచీలకు వాటికి ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపద 1,00,000 కోట్లకు ఈ మెడికల్ కాలేజీలే పెరుగుతాయి. మరి ఇలాంటి 1,00,000 కోట్ల సంపదను ప్రైవేట్ పరం చేసి PPPA మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇది జరుగుతూ ఉంది. చంద్రబాబు చాలా కుట్రతో దీన్ని లక్షల విలువ, కోట్ల విలువ చేసే వాటిని అన్నింటినీ కూడా కేవలం 100 రూపాయలకు 1 ఎకరా చొప్పున ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 50 ఎకరాల పైన భూములు ఉన్నాయి, ఈ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీ ఏర్పడేదే కాకుండా పేద పిల్లలందరూ చదువుకునేదానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. పేదలందరూ కూడా డాక్టర్లు అయ్యేదానికి అవకాశాన్ని కల్పించారు. దాదాపు 2,150 మెడికల్ సీట్లు మనం కోల్పోతా ఉన్నాము ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేదానివల్ల. ఇప్పటికే కుప్పం, అది పులివెందులలో 50 సీట్లు మంజూరయ్యి కాలేజీ రన్ చేసేదానికి, ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నా కూడా మాకు సీట్లు వద్దని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కు చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశాడు. మరి ఈ విధంగా పేదల పట్టగొడుతూ ఉన్నారు. పేదల కోసం విద్యను మనం ఇవ్వాలా, వైద్యాన్ని మనం ఇవ్వాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ ఎంతో సుందరీకరణ చేసి 1,000 కోట్లు ఖర్చు చేసి చేయడం జరిగింది. అలాంటివన్నీ కూడా ఈరోజు మూలబడిపోయినాయి, నీరు గారుస్తూ ఉన్నారు. మరి 17 మెడికల్ కాలేజీలు వస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా 4,500 సీట్లు అదనంగా వస్తాయి. మరి ప్రతి సంవత్సరం ఇది ఎక్కువగా పెరుగుతా పోతాయి. దాదాపు ఒక 5 సంవత్సరాల్లో 30,000 మంది నుంచి 40,000 మంది ప్రతి సంవత్సరం కూడా ఈ వైద్య విద్య అభ్యసించేదానికి వీలు కలుగుతుంది. మరి ఇలాంటి దాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు కుట్రపూరితంగా. కేవలం డబ్బుల ఆశ తప్ప చంద్రబాబు నాయుడుకి కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ, అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ డబ్బుల ఆశ తప్ప ప్రజలకు మేలు చేయాలని ఏ కోసాన్ని కూడా ఆలోచన చేయడం లేదు. మీకంతా ఉదాహరణకి చెప్పాలంటే, చిన్న దేశం క్యూబా, ఒక కమ్యూనిస్ట్ దేశం, ఫెడరల్ కాస్ట్రో అని చెప్పి చాలా సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఉచితంగా మెడికల్ సీట్లు ఇచ్చి చదివించారు. అక్కడ వారు కరోనా సమయంలో ఏ విధంగా ఈ ప్రపంచానికి ఉపయోగపడారంటే దాదాపు 60 రాష్ట్రాలలో వారు సేవలు అందించారు. ఆ డాక్టర్లందరూ కూడా వచ్చి కరోనా సమయంలో, అదేవిధంగా మన దేశంలో కూడా క్యూబా డాక్టర్లందరూ వచ్చి కరోనా సమయంలో సేవలు అందించడం జరిగింది. మరి ఇలాంటి అవకాశాన్ని మనం వదులుకొని ఇక్కడ పెట్టుబడిదారులకంతా కూడా ఈ కాలేజీలన్నీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ పెద్ద పెద్ద డొనేషన్లు కట్టేవాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకుంటే ఆ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళిపోతారు తప్ప మన రాష్ట్రానికి సేవ చేయాలనే ఆలోచన వారికి ఉండదు. మరి ఇలాంటిది దురదృష్టకరమైన ఘటన ఇది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సమర్థించాలా, ప్రైవేటీకరణ వ్యతిరేకించాలా. వ్యతిరేకించేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఇది చేపట్టాడో
అది పేదలకు న్యాయం జరగాలని చెప్పి ఏదైతే చేపట్టాడో అది పేదలకు న్యాయం జరిగే విధంగా మనం అందరూ కూడా అందరి మద్దతు తీసుకొని అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని దీని మీద పోరాటం చేయాలా. ఇది తొలి అడుగు మాత్రమే అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మహబూబ్ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. కనీస మద్దతు ధరకు ప్రభుత్వం హామీ ఇస్తుందని, రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల ధాన్యాన్ని అనధికారికంగా తక్కువ ధరకే కొనుగోలు చేయాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే మండల, జిల్లా అధికారులు లేదా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం 1,24,00,00,000 రూపాయలు మంజూరు చేసిందని, త్వరలోనే కొత్త షెడ్లు మరియు ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నగర్ మార్కెట్ కమిటీ స్థలంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మెప్మా నవభారత్ మహిళా సంఘం తరఫున ఒక కేంద్రము, అలాగే పిఎస్సిఎస్ మహబూబ్ నగర్ రూరల్ వారి ఆధ్వర్యంలో ఒక కేంద్రము ఓపెన్ చేయడం జరిగింది. గతంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని కూడా ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. నడుస్తూ ఉంది. దాని ద్వారా కూడా చుట్టుముట్టు ప్రాంతాల్లో రైతులు కూడా మక్కలను ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఆరబెట్టుకోవడానికి కూడా స్థలం ఉంది, వసతులు ఉన్నాయి. కాబట్టి ఈ చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరూ కూడా ఇడికే రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అందుకే ఇక్కడ 2 కొనుగోలు కేంద్రాలను మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొడ్ల కొనుగోలు గతం కంటే కూడా ఎక్కువ కేంద్రాలను ఓపెన్ చేసుకోవడం జరిగింది. పోయినసారి 8,000 పైచిలకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఎక్కడ అవసరం ఉంది, అవకాశం ఉంది అంటే అక్కడ అధికారులకు చెప్పి ఇమ్మీడియట్గా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది పిఎస్సిఎస్ ద్వారానా, మహిళా సంఘాల ద్వారానా, ఎక్కడ వీలైతే అక్కడ ఎవరు ముందుకు వస్తే వాళ్లకు ఆ బాధ్యతను అప్పచెప్తా ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా 80 లక్షల మెట్రిక్ టన్నుల గింజలను కొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం అందులో కొద్దిగా సహకరిస్తూ ఉంది. మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని చెప్పి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు ఎక్కడ ఉన్నా ఇక్కడికి తీసుకొస్తే ఖచ్చితంగా 3-4 రోజులలో డబ్బు కూడా దాంట్లో పడుతుంది. అలాగే బోనస్ కూడా ఒకటి గతంలో అనౌన్స్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా రైతుల అకౌంట్లో పడేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి మనం శాంక్షన్ ఎంత శాంక్షన్ అయింది? 1,24 lakhs శాంక్షన్ కూడా చేయడం జరిగింది. తొందరలోనే అది టెండర్లు పిలిచి ఆ కాంపౌండ్ వాళ్ళు, తర్వాత మిగతా సీసీ కెమెరాల ఏర్పాటు, తర్వాత కొన్ని షెడ్స్ కురుస్తూ ఉన్నాయి, వాటిని కూడా రిపేర్ చేయించడం, అవన్నీ కూడా అతి తొందరలోనే టేకప్ చేస్తాం. మినరల్ వాటర్ది ఇంకో కొత్త ప్లాంట్ ఒకవేళ అది బాగుంది అంటే దాన్ని రిపేర్ చేస్తాం, లేదు అంటే కొత్త ప్లాంట్ ఒకటి తొందరలోనే ఏర్పాటు చేస్తాం. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల స్థాపనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా అబద్ధమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బల్లి మధుసూదన్ ఖండించారు. ప్రజల్లో భయాలు రేపి రాజకీయ లాభాలు పొందాలని వైసీపీ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. పీపీపీ అనేది ప్రైవేటీకరణ కాదని, భూములు, భవనాలు, యాజమాన్యం, పరిపాలన అన్ని ప్రభుత్వానివేనని స్పష్టం చేశారు. భాగస్వామ్యం సంస్థలు కేవలం మౌలిక వసతుల అభివృద్ధిలో మాత్రమే భాగమని చెప్పారు. 70% పడకలు ఉచితంగా ఉంటాయని, ఫీజులు పారదర్శకంగా ఏపీహెచ్సిఆర్ ఎంసీ నిర్ణయిస్తుందని, రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని వివరించారు. కొత్త కళాశాలల వల్ల ఉద్యోగాలు తగ్గవని, పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర మంచిని చెడుగా చూపించగలిగిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను ఎందుకు చెప్తున్నానంటే పీపీపీ మీద వైసీపీ రాద్ధాంతం ఎక్కువైపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాశాల విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం గాని అసత్యాలు గాని అంతా ఇంత కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తూ ఇదేదో ప్రైవేటీకరణ అయిపోయి మొత్తము ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి ఇంకా చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలు వైద్య విద్యార్థులుగా వెళ్లాలన్నా డాక్టర్లు అవ్వాలన్న అవకాశాలే లేనట్టు, గతంలో ఎప్పుడు ఎక్కడ కూడా ఇలాంటివి జరగనట్టు వీళ్ళ రాదాంతం ఎక్కువైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ అంటేనే ప్రజలంటేనే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా పబ్లిక్ నిర్ణయాల కిందనే ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్. సో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో దీంట్లో మొట్టమొదటిది గతంలో జరిగిన ఏవైతే 17 వైద్య కళాశాలల్లో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము 2019 నుంచి 24లో 8,480 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తే వాళ్ళు 18% అంటే 1,550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 11 కళాశాలల్ని నట్టేట్న నడిరోడ్న సగంలోనే నిలిపివేయడం జరిగింది. యాక్చువల్ గా వైద్య రంగంలో రాష్ట్రంలో ఇప్పటికి కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్నింటిలో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాళ్ళు తీసుకున్నటువంటి వైద్య విద్య, వాళ్ళు తీసుకున్నటువంటి ఫీజుల విషయం, వాళ్ళు తీసుకుంటున్నటువంటి సీట్ల విషయంలో కూడా యావత్ గతంలో ఏ విధంగా అయితే ప్రతి కళాశాలకి 150 ఎంబీబీఎస్ సీట్లు 29 పీజీ సీట్లని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ విద్యాశాల అన్ని కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ కిందనే నడపబడుతుంది. అలాగే వీటిని ఈ ఫీజు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషనల్ రిటరీ కమిషనర్ ఆఫీస్ కిందనే దీన్ని నియమించబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎలాంటి మార్పులు లేవు. దాంట్లో గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఆ వైద్యం గాని ఫీజులు గాని గవర్నమెంట్ కి దగ్గర 50% కోటా ఉంటుంది. రిమైనింగ్ దే వైద్య కళాశాలకి చెందుతుంది. అలాగే ప్రైవేట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ పార్ట్నర్షిప్ అంటే పూర్తి స్థాయిగా ఇది ప్రభుత్వ కళాశాలనే. ఎందుకంటే వాళ్ళకి కేటాయించిన భూమి గాని అక్కడ నియంత్రణ గాని ప్రజా నియంత్రణ గాని అక్కడ ఉన్నటువంటి యజమానపు హక్కులన్నీ కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు కేవలము వాళ్ళు ఆ ఒక నిర్మాణ బాధ్యతలు చేపట్టడం, అక్కడ ఉన్నటువంటి పరికరాలను పెట్టడము, అలాగే నైపుణ్యమైన వైద్యం అందించేదానికి మాత్రమే వాళ్ళు సహకరిస్తారు. 33 ఏళ్లు ప్లస్ 33 ఏళ్లు ఆ తర్వాత పీరియడ్ పూర్తిగా మొత్తము యావత్ ప్రాపర్టీ విషయన్స్ కానీ ప్రాపర్టీ రైట్స్ అన్ని కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. రెండో విషయము, అసలు ఈ పద్ధతి ఏంటి పీపీపీ? ఇది కొత్తగా ఇప్పుడు ఏమైనా ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిందా? తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సి ఉన్న ఈ భేటీని ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి రానుంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు సంబంధిత శాఖలో ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. వాస్తవానికి ఈ కేబినెట్ సమావేశం తొలుత నవంబర్ 7వ తేదీన జరగాల్సి ఉండగా దానిని 12వ తేదీకి మార్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి వాయిదా వేసి 15వ తేదీకి నిర్వహించాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన మరుసటి రోజే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భేటీ తేదీని మార్చినట్లు సమాచారం. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. Good evening everyone. Thank you for coming to this press meet. It is our formal invitation to visit us in Visakhapatnam to our partnership summit that is being held on 14th and 15th of this month. As already introduced, I had embarked on a Padayatra, 3,132 kilometers, which covered the length and breadth of my state. There are many experiences in my Padayatra that have shaped who I am today, and one of it was a woman called Mohana.
And this was one woman who was making bhajis on the side of the road. This was one of the earlier constituencies, during my Padayatra, one of the very first constituencies that I walked. And in there when I met her and I sat next to her and I asked her what she expects from the new government. She said for the last 30 years she's been sitting there making bondas, selling it. And she has 2 kids who she educated very well. She lost her husband to alcohol. And she said that just give them jobs, find them jobs. And this is something that echoed across the youth of Andhra Pradesh. I did various programs like Hello Lokesh and so on and so forth, where their only request was that to create opportunities to work. So, as part of the manifesto committee, we made 6 promises, and the first promise was to create 20 lakh jobs in the 5 years of the NDA government. So it's the Super 6 promise. The first promise is that. So for us, it's not just a target; it is a pledge to the youth of Andhra Pradesh. And this is perhaps one of the biggest employment mission that has ever been undertaken by a state in India. So every single policy that we have created is with a clear focus to create jobs. And that was the single driving agenda with which our policies have been created. So if you look at it, in the last 16 months, we've had firm commitments of $120 billion worth of investments. So these are not MOUs that we have signed and forgotten. In fact, quite a few of them we haven't even signed an MOU. So one great example of it is ArcelorMittal. They're going to build India's largest steel plant in already a steel city called Visakhapatnam. South of Visakhapatnam, they're building a steel plant, and we have no MOU with ArcelorMittal. And it got concluded. The entire understanding with Aditya Mittal and I got concluded over a Zoom call. And the second example of it is, of course, Google, which is India's largest FDI investment ever. And that's again coming to Visakhapatnam, our data city. So that's a testimony. చిలకలూరుపేటలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి విడతల రజని చిలకలూరుపేట పట్టణంలోని అడ్డ రోడ్డు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీ చిలకలూరుపేట నియోజకవర్గం పరిధిలో అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన ర్యాలీలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ని చేస్తున్నటువంటి ప్రైవేటైజేషన్ని ఆపివేయాలి. ఇది ప్రజలకు అనేక కన్ఫ్యూజన్స్, ఆందోళన, ఒక బాధకు దారితీస్తూ ఉంది కొద్ది రోజుల నుంచి మనకి. మరి దీన్ని ఆపివేయాలని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్లో అనేక మంది అనేక చోట్ల అనేక సార్లు చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి వినపడటం లేదు. మరి ప్రజల వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర ఈ ప్రజా ఉద్యమం చేపట్టి అందులో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఇందులో మేము ప్రధానంగా కోరుతున్నటువంటి రాసినటువంటి డిమాండ్ ఒకటే, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని ఇమీడియట్ గా కూడా స్టాప్ చేయాలి. ఇమీడియట్ గా ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బలంగా కూడా ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తుంది. ఒక గొప్ప ఆలోచనతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 8,500 కోట్లు సుమారు ఖర్చు చేస్తూ మరి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టి అడుగులు వేయడం జరిగింది. దీంట్లో భాగంగా 5 కాలేజీలు మేము ప్రారంభించాము. ఇంకో 2
అందుబాటులోకి తీసుకొచ్చాము. అందులో మీకు తెలుసు పులివెందుల మీద మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక ఖర్చు ఉంది. వద్దు వచ్చిన సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి లేఖ రాసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. మరి ఈ 7 కాలేజీలు మేము ఈ విధంగా ఏర్పాటు చేస్తే మరి ఇంకో ఉన్నటువంటి ఆ 10 కాలేజీలకు సంబంధించి పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరూ కూడా కలిసి అమ్ముకునేటువంటి ప్రయత్నం. ఈ అమ్ముకోవడానికి కూడా చక్కటి మార్కెటింగ్ చేసి బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మెడికల్ కాలేజ్ ఫర్ సేల్ అని చెప్తా ఉన్నారు. మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, మేము ఈ కాలేజీలకు సంబంధించినటువంటి భూసేకరణ మేము చేశాం, దీనికి సంబంధించినటువంటి ఖర్చుని మేము ఆల్రెడీ ఎలా ఏంటి అనేది టైఅప్ చేశాము, దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము లే చేశాము, దీనికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించేలాగా దీనికి ఒక మేము ప్రణాళిక చేశాము, కొన్ని ఏర్పాటు చేశాము, కొన్నేమో మీరు కొంచెం అంటే కొంచెం కమిట్మెంట్ కనుక చూస్తే దీన్ని సీరియస్గా కనుక కొద్దిగా సీరియస్గా మీరు కనుక తీసుకుంటే ఇది మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ప్రజలకు మేలు చేయొచ్చు అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే బాగుండని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దీన్ని మేము సేల్ చేస్తాము, దీన్ని మేము అమ్ముకుంటాము అని చెప్పి ఈరోజు ప్రైవేటైజేషన్ అని చెప్పి కార్పొరేట్ వాళ్ళని పిలిచి అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాము, ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వ రంగంలో ఈ వైద్య సేవలు అందించడం వల్ల ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఈ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అంటే ఫ్రీ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఇది కార్పొరేట్ల చేతిలో పెడితే ఇది ప్రైవేటైజేషన్ అని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇవి పేడ్ సర్వీసెస్గా మారుతాయి. ఇది ప్రజలకు ఇబ్బంది కదా. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. ఇది తప్పు, దీన్ని మీరు ఈ ఫ్రీ సర్వీసెస్ని పెయిడ్ సర్వీసెస్ చేయొద్దు అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. ప్రజల్లో ఉన్నటువంటి ఇంకొక ఆందోళన ఏంటంటే ఇక ఈ డాక్టర్ చదువులు చదవాలంటే ఈ విద్య అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు 2 కళ లాంటివి. మరి ఇలాంటి కళ్ళు లాంటివి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ సెక్టార్స్ ప్రజలకు ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్, వాళ్ళకు మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్ వైద్య కానీ విద్యం కానీ వాళ్ళకు నోచుకునేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ రైట్ని ఈరోజు కాలరాస్తూ ఈరోజు హరించి వేస్తూ మరి ఈరోజు వీళ్ళు ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రభుత్వంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో విచారణకు హాజరయ్యారు. సిఐడి కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో నటుడు విజయ్ దేవరకొండను నిన్న విచారించారు. ఈ కేసులో ప్రకాష్ రాజు జూలై 30న ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు కొందరు సినీ తారలు, సెలబ్రిటీలు ప్రచారం చేశారు. ఈ యాప్లకు బానిసలైన కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో విచారణకు సిఐడి అదనపు డీజీపీ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఆయా కేసుల్లో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుబాటి, మంచులక్ష్మి సహా మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయమై ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి. ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత భేటీ. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.